ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనందరికీ అన్ని శుభం కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం మరియు ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. మంచి మనసుతో చెప్పే ప్రతి మాట విలువైనది. 10 మంది మంచి కోరి చెప్పే ప్రతి పని అందమైనది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను నొక్కండి. ఇప్పుడు ఈరోజు పంచాంగం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. డిసెంబర్ 17, 2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరం మార్గశిర మాసం దక్షిణాయనం హేమంత ఋతువు బుధవారం తిథి త్రయోదశి రాత్రి 2:09 వరకు నక్షత్రం విశాఖ సాయంత్రం 5:42 వరకు వర్ధ్యం రాత్రి 10:08 నుండి రాత్రి 11:54 వరకు దుర్ముహూర్తం ఉదయం 11:26 నుండి 12:11 వరకు అమృతకాలం ఉదయం 7:59 నుండి 9:45 వరకు రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు సూర్యోదయం ఉదయం 6:26 సూర్యాస్తమయం సాయంత్రం 5:24 ఈరోజు విశేషం మార్గశిర బహుళ త్రయోదశి. మార్గశిర బహుళ త్రయోదశి అనేది పవిత్రమైన ధనుర్మాసంలో కృష్ణపక్షంలో వచ్చే త్రయోదశి తిథి. హిందూ సంప్రదాయంలో త్రయోదశి తిథికి ఉన్న అత్యంత ప్రధానమైన ప్రాముఖ్యత ప్రదోషకాలానికి మరియు పరమేశ్వరుడి ఆరాధనకు ముడిపడి ఉంది. త్రయోదశి తిథి రోజున సూర్యాస్తమయం సమయంలో వచ్చే 2:30 గంటల కాలాన్ని ప్రదోషకాలం అని అంటారు. ఈ సమయంలో శివుడు తన నివాసమైన కైలాసంలో ఆనంద తాండవం చేస్తాడని మరియు పార్వతీదేవితో కలిసి భక్తులకు సులభంగా దర్శనమిచ్చి వరాలను ప్రసాదిస్తాడని ప్రగాఢంగా నమ్ముతారు. మార్గశిర బహుళ త్రయోదశి దానిని భౌమ ప్రదోషం అని అంటారు. ఈ రోజున ప్రదోష వ్రతం ఆచరించటం వలన అప్పులు మరియు ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. రోగాలు అనారోగ్యాలు తొలగి ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి. జాతకంలో కుజుడి కారణంగా ఏర్పడిన దోషాలు నివారణవుతాయి. త్రయోదశి రోజున సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఉపవాసం పాటిస్తారు. సాయంత్రం ప్రదోషకాలంలో శివాలయాన్ని దర్శించి శివలింగానికి అభిషేకం చేస్తారు. శివుడికి మారేడు దళాలు అనగా బిల్వపత్రాలు, పాలతో చేసిన నైవేద్యం, తేనె మరియు పుష్పాలను సమర్పించి ఉపవాసాన్ని విరమిస్తారు. ఈ రోజున శివ పంచాక్షరి మంత్రం మరియు శివ స్తోత్రాలను పఠించడం వలన విశేష ఫలితం లభిస్తుంది. ధనుర్మాసంలో శివుడిని ఆరాధించడం వలన విష్ణువు మరియు శివుడి ఇద్దరి అనుగ్రహం లభిస్తుంది. ధనుర్మాసం అనేది ఆధ్యాత్మిక సాధనకు, ప్రదోష వ్రతం అనేది సకల దోష నివారణకు మరియు కోరికలు నెరవేరడానికి అనువైన ఉత్తమ సమయం. మార్గశిర బహుళ త్రయోదశి రోజున ప్రదోష వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరించడం వలన శివ అనుగ్రహం తప్పక లభిస్తుంది. ఇక వీడియోలోకి వెళ్ళి 12 రాశుల వారు ఇవాళ ఎలాంటి ఫలితాలు పొందుతారు అని వివరంగా తెలుసుకుందాం. మొదటగా మేషరాశి. ఈ రోజు మీకు ఉత్సాహంగా చురుకుగా ఉంటుంది. ఇతరుల సహాయం ఆశిస్తారు. రోజంతా చిన్న చిన్న పనులు పూర్తి చేయడంలో నిమగ్నమై ఉంటారు. భాగస్వామితో మంచి అవగాహన పెరుగుతుంది. మాటల ద్వారా మీ ప్రేమను వ్యక్తపరుస్తారు. కుటుంబంలో పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. వృత్తిపరంగా అభివృద్ధికి అవకాశం ఉంది. కొత్త ప్రాజెక్టుల కోసం ప్రణాళికలు వేస్తారు. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి ఇది అనుకూల సమయం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పెట్టుబడుల నుండి లాభాలు అందుతాయి. పాత అప్పులు తిరిగి వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి. తొందరపాటు నిర్ణయాలు మానుకోండి. ముఖ్యంగా ఇతరులకు హామీ ఇచ్చే విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. మొత్తానికి ఈ రాశి వారికి శుభఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. సౌందర్య సంబంధిత విషయాలపై దృష్టి సారిస్తారు. ప్రేమ జీవితంలో స్థిరత్వం ఉంటుంది. భాగస్వామితో బంధం బలపడుతుంది. ఖరీదైన బహుమతులు ఇచ్చిపుచ్చుకునే అవకాశం ఉంది. ఆర్థిక లాభాలు ఆర్జించడానికి అవకాశం ఉంది. మీ పనితీరుకు తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపార విస్తరణకు ఆలోచిస్తారు. స్థిరాస్తులు లేదా దీర్ఘకాలిక పథకాలపై పెట్టుబడులకు అనుకూలం. డబ్బు అప్పుగా ఇచ్చినా లేదా తీసుకున్నా సజావుగా సాగుతుంది. మీ మొండి పట్టుదలను పక్కన పెట్టడం వలన సంబంధాలు మెరుగుపడతాయి. అనవసరపు విలాసాలకు డబ్బు ఖర్చు చేయవద్దు. మొత్తం మీద ఈ రాశివారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు మీకు మానసిక ఉల్లాసం పెరుగుతుంది.
కమ్యూనికేషన్ మెరుగుపడుతుంది. చిన్నపాటి ప్రయాణాల వలన అలసట ఉంటుంది. ప్రేమ వ్యవహారాలలో కొత్త మలుపులు ఉంటాయి. భాగస్వామితో మాట్లాడేటప్పుడు హాస్యాన్ని ఉపయోగించడం బంధాన్ని పెంచుతుంది. కమ్యూనికేషన్, మీడియా, విద్యా రంగాలలో ఉన్నవారికి విజయం. కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి అనుకూలం. ఆర్థిక లావాదేవీలలో స్పష్టత అవసరం. ఊహాజనిత పెట్టుబడులకు దూరంగా ఉండండి. డబ్బు తిరిగి వచ్చే విషయంలో స్పష్టత లభించవచ్చు. మీ మాటలపై అదుపు ఉంచుకోవాలి. ముఖ్యమైన పత్రాలను జాగ్రత్తగా పరిశీలించిన తర్వాతే సంతకాలు చేయండి. మొత్తానికి ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు మీకు భావోద్వేగాలు అధికంగా ఉంటాయి. తల్లి ఆరోగ్యంపై లేదా ఇంటి సమస్యలపై శ్రద్ధ పెడతారు. యోగా లేదా ధ్యానం మేలు చేస్తుంది. కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడుపుతారు. భాగస్వామితో మంచి మానసిక అనుబంధం ఉంటుంది. వృత్తిలో సవాళ్లు ఎదురైనా వాటిని ధైర్యంగా ఎదుర్కొంటారు. గృహం లేదా స్థలం కొనుగోలుకు సంబంధించిన పనులు ముందుకు సాగుతాయి. ఆర్థికంగా స్థిరత్వం ఉంటుంది. పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టే ముందు నిపుణులను సంప్రదించాలి. డబ్బు అప్పుగా ఇవ్వడం మంచిది కాదు. పాత విషయాలను తలుచుకుని బాధపడటం మానుకోండి. ఇతరుల విమర్శలను పట్టించుకోవద్దు. మొత్తం మీద ఈ రాశివారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు మీ నాయకత్వ లక్షణాలు ప్రస్ఫుటమవుతాయి. ఆత్మవిశ్వాసం అధికంగా ఉంటుంది. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలలో విజయం ఉంటుంది. మీ భాగస్వామి పట్ల గౌరవం మరియు ఆప్యాయత చూపుతారు. కుటుంబంలో సంతోష వాతావరణం. కార్యాలయంలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. పై అధికారుల నుండి మద్దతు ఉంటుంది. కొత్త వ్యాపార ఒప్పందాలు లాభదాయకం. ఆర్థికంగా అనుకూలమైన రోజు. పాత పెట్టుబడులు మంచి లాభాలను అందిస్తాయి. డబ్బు అడగకుండానే తిరిగి వచ్చే అవకాశం ఉంది. అధిక ఆత్మవిశ్వాసం అహంకారంగా మారకుండా జాగ్రత్త పడాలి. ముఖ్యమైన నిర్ణయాలలో ఇతరుల అభిప్రాయాలను వినండి. మొత్తానికి ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈరోజు మీ పని పట్ల అంకితభావం పెరుగుతుంది. పనులను వివరంగా మరియు ఖచ్చితంగా పూర్తి చేస్తారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ప్రేమ జీవితంలో చిన్న చిన్న అపార్థాలు రావచ్చు, కానీ వాటిని సామరస్యంగా పరిష్కరించుకుంటారు. భాగస్వామికి సహకారం అందిస్తారు. కార్యాలయంలో పనులన్నీ సజావుగా పూర్తవుతాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. దీర్ఘకాలిక పెట్టుబడులు లాభదాయకం. డబ్బు అప్పుగా ఇచ్చేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. అతి విశ్లేషణ మరియు విమర్శలను తగ్గించుకోవాలి. అనవసరమైన గొడవలకు దూరంగా ఉండాలి. మొత్తానికి ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు మీ సామాజిక సంబంధాలు మెరుగుపడతాయి. రోజు సమతుల్యంగా ఉంటుంది. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. ప్రేమ మరియు వివాహ జీవితంలో మాధుర్యం ఉంటుంది. భాగస్వామితో మంచి చర్చలు జరుపుతారు. ఇతరులకు సలహాలు ఇస్తారు. భాగస్వామ్య వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. వృత్తిలో మంచి సమన్వయం పాటిస్తారు. ఆర్థిక పరిస్థితి అనుకూలం. కళలు లేదా విలాసాల కోసం పెట్టుబడులు పెట్టవచ్చు. పాత బాకీలు కొంత మేరకు వసూలవుతాయి. ఇతరుల కోసం మీ సొంత అభిప్రాయాలను మార్చుకోవద్దు. అన్ని వైపులా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. మొత్తం మీద ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు మీ మానసిక బలం పెరుగుతుంది. రహస్యాలను తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. భావోద్వేగాలు అధికంగా ఉంటాయి. భాగస్వామితో లోతైన అనుబంధం ఏర్పడుతుంది. నమ్మకమే బంధాన్ని బలపరుస్తుంది. పరిశోధన లేదా రహస్య స్వభావం గల పనులలో విజయం. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని లాభాలు పొందుతారు. ఊహించని ధనలాభం లేదా వారసత్వంగా ఆస్తి లభించే అవకాశం ఉంది. ఈరోజు పెట్టుబడుల విషయంలో నిపుణుల సలహా తీసుకోవాలి. అధిక ఆందోళన లేదా అనుమానాన్ని తగ్గించుకోవాలి. మీ శక్తిని నిర్మాణాత్మక పనులకు ఉపయోగించండి. మొత్తం మీద ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనస్సు రాశి. ఈరోజు మీకు ఆశావాదం పెరుగుతుంది. ఆధ్యాత్మిక చింతనతో మనశ్శాంతి లభిస్తుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్త అవసరం. ప్రేమ జీవితంలో పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. వివాహం లేదా ఉన్నత విద్యకు సంబంధించిన శుభవార్తలు వింటారు. విదేశీ సంబంధాలు, బోధన లేదా ఉన్నత విద్యా రంగాలలో ఉన్నవారికి అనుకూలం. వృత్తిలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. దీర్ఘకాలిక పెట్టుబడుల నుండి లాభాలు అందుతాయి. దాన ధర్మాల కోసం డబ్బు ఖర్చు చేస్తారు. ఈరోజు డబ్బు తిరిగి వచ్చే సూచనలు బలహీనం. అతి విశ్వాసం వలన ఎదురయ్యే నష్టాలను నివారించండి. ప్రతి విషయంలోనూ వాస్తవికతను అంగీకరించాలి.
మొత్తానికి ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి, ఈ రోజు మీ క్రమశిక్షణతో పనులు పూర్తి చేస్తారు. పని భారం అధికంగా ఉంటుంది. ఎముకలు లేదా కీళ్ల నొప్పుల విషయంలో జాగ్రత్త అవసరం. వృత్తిపరమైన బాధ్యతల కారణంగా ప్రేమ జీవితంపై దృష్టి పెట్టలేకపోవచ్చు. భాగస్వామికి మద్దతు ఇస్తే బంధం బలపడుతుంది. కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. పాత ప్రాజెక్టులను పూర్తి చేసి కొత్త వాటికి శ్రీకారం చుడతారు. ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. స్థిరాస్తుల కొనుగోలుకు ప్రణాళికలు వేస్తారు. అప్పులు ఇచ్చేటప్పుడు చట్టపరమైన పత్రాలు తప్పనిసరి. అధిక పనిభారం వలన ఆరోగ్యంపై శ్రద్ధ తగ్గకుండా చూసుకోండి. ఒంటరిగా నిర్ణయాలు తీసుకోకుండా నిపుణులను సంప్రదించండి. మొత్తం మీద ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి, ఈరోజు మీ స్నేహితులు మరియు సామాజిక సర్కిల్లో చురుగ్గా ఉంటారు. కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్తారు. ఆరోగ్యం బాగుంటుంది. ప్రేమ జీవితం ఉల్లాసంగా ఉంటుంది. స్నేహితుల ద్వారా కొత్త పరిచయాలు ఏర్పడవచ్చు. సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక లాభాలు పెరుగుతాయి. ఆవిష్కరణలు లేదా సాంకేతికత సంబంధిత పనులలో విజయం లభిస్తుంది. షేర్లు, మ్యూచువల్ ఫండ్ల నుండి లాభాలు ఉంటాయి. పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడానికి ఇతరుల సలహా తీసుకోవాలి. మీ లక్ష్యాల నుండి దృష్టి మరలనీయవద్దు. ఇతరుల కోసం డబ్బు ఖర్చు చేసేటప్పుడు జాగ్రత్త వహించండి. మొత్తం మీద ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి, ఈరోజు మీ ఆధ్యాత్మికత మరియు ధ్యానం వైపు మొగ్గు చూపుతారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. అధిక ఆలోచనలు మానుకోవాలి. ప్రేమ జీవితంలో శ్రద్ధ అవసరం. మీ భాగస్వామికి మీ భావాలను స్పష్టంగా తెలియజేయండి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. వృత్తిలో ప్రమోషన్ లేదా ఉన్నత స్థానం లభించే అవకాశం ఉంది. పెట్టుబడులలో స్పష్టత లోపించవచ్చు. దూర ప్రాంతాలు లేదా విదేశీ లావాదేవీల నుండి లాభాలు ఆశిస్తారు. మీ అంతర్బుద్ధిని నమ్మండి, కానీ వాస్తవికతను విస్మరించవద్దు. ఈ రోజున అమావాస్యకు సంబంధించిన జాగ్రత్తలు పాటించండి. మొత్తం మీద ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఇవి ఈ రోజు దిన ఫలితాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ను నొక్కండి. దీనివల్ల మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది.